హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిల్లా అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాని అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈరోజు నిఫ్టీ అనేది 2% పైన ఫాల్ కావడం అయితే జరిగింది. అది ఫాల్ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒమిక్రాన్ భయాలు. ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పెట్టే కొన్ని దేశాలు లాక్డౌన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి సో వాటి వల్ల ఎకానమీ ఏమైనా దెబ్బతింటుందని చెప్పి సో మార్కెట్ అనేది ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా సెంట్రల్ బ్యాంక్స్ అనేటివి లిక్విడిటీని టైటన్ చేయాలనుకుంటున్నాయి. సో ఓన్లీ మన ఆర్బీఐ కాకుండా మిగతా దేశాలు కూడా అలా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి సో మార్కెట్కి అయితే లీక్స్ వస్తున్నాయి. అందువల్లనే మార్కెట్ అనేది హెవీగా రియాక్ట్ అయితే అవుతూ ఉంటుంది. సో చూద్దాం, ఇక మన అనాలిసిస్ అయితే చూద్దాం. డౌన్ ట్రెండ్ అని చెప్పి మనం ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం అయితే కన్ఫర్మ్ అయితే చేస్తున్నాం. సో అది ఇంకా వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా క్లియర్గా చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు మనకు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ఒక నియర్లీ 150 పాయింట్స్ తోటి మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది. సో ఈ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు జనరల్గా ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం. సో ఈ సందర్భంలో S2 అనేది ఫస్ట్ క్యాండిల్లోనే బ్రేక్అవుట్ కావడం జరిగింది. ఒకవేళ అగ్రెసివ్ ట్రేడ్ తీసుకునేది ఉంటే ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది దీనిపైన ఇదవుతుంది, సో టార్గెట్ అనేది ఇదవుతుంది. అదైతే అచీవ్ కావడం అయితే జరిగింది. బట్ ఆల్రెడీ 150 to 160 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఏ ట్రేడర్ అంటే మన పర్టికులర్గా మనలాంటి రీటైలర్ ట్రేడర్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందని చెప్పి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ రావడం అయితే జరిగింది. సో అందరు భయపడతారు, ఆల్రెడీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది మళ్ళీ ఇంకా కిందికి వెళ్తుందని చెప్పి చాలామంది భయపడతారు. బట్ ఇక్కడ 5 minutes తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి ఇక్కడ సపోర్ట్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా వెళ్తే ఇక్కడ వరకు వెళ్తుందని ఒక క్లారిటీ అయితే ఉంటుంది. తర్వాత లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇది S4 దగ్గర సపోర్ట్ తీసుకొని S4 నుంచి బౌన్స్ కావడం అయితే జరిగింది. సో ఇలా సిపిఆర్ స్ట్రాటజీస్ అయితే వర్క్ అయితే కావడం అయితే జరిగింది. ఈ సిపిఆర్ స్ట్రాటజీ కన్జర్వేటివ్ ట్రేడర్ కూడా వర్కౌట్ కావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 15 minutes తర్వాత లో అనేది ఇది, సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, దీనికి టార్గెట్ అనేది ఇది కాబట్టి ఇది మనకు మోర్ దెన్ 1:1 పైన ఉన్నది కాబట్టి సో ఈ స్ట్రాటజీ అయితే మన సిపిఆర్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో క్యామరీలా చూద్దాం. క్యామరీల ప్రకారం అయితే L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ అయింది. L4 బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్లో మనం సెల్ సైడ్ వెళ్తాం. సో ఇది అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే, కన్జర్వేటివ్ ట్రేడర్కి నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ ట్రేడ్స్ చూసినట్టయితే సో మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది ఫస్ట్ 5 minutesలోనే దీన్ని అంటే బ్రేక్ చేసుకుంటూ సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. మళ్ళీ చూడండి 1 second, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది సెకండ్ క్యాండిల్లో. థర్డ్ క్యాండిల్ మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది చూడండి, స్లైట్గా ఈ జోన్కు పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకోమంటున్నాం. సో ఇది విక్ రివర్సల్ బేరిష్ క్యాండిల్. సో కాబట్టి మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇది ఇంతే, ఓన్లీ స్మాల్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తే మనం సో దీనికి 1:2 times టార్గెట్ కూడా ఈజీగా అచీవ్ కావడం అనేది జరిగింది. అంటే ఇంత హెవీ ఫాలింగ్లో కూడా మన జోన్స్ అనేది వర్కౌట్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఈ జోన్ ఎప్పుడో డ్రా చేయడం అయితే జరిగింది, చూద్దాం అది ఎప్పుడు డ్రా చేసాము. సరే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈ జోన్ చూద్దాం. ఈ జోన్కు రావడం జరిగింది. సో ఈ జోన్కు ప్రైస్ వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుని చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇంత, స్టాప్ లాస్ అనేది ఇంత, అంటే స్మాల్ రిస్క్, రివార్డు కూడా తక్కువనే, బట్ అది మనం తీసుకున్న రివార్డుకు 1:2 times అయితే ఉండడం అయితే జరిగింది. చూడండి సో ఎంత అద్భుతంగా పనిచేయడం అయితే జరిగింది. సో మళ్ళీ డౌన్ సైడ్ అంటే ఈవెన్ అంటే జనరల్గా డౌన్ సైడ్ ఉంటుంది, మనం తీసుకునే ట్రేడ్స్ సెల్ సైడ్ ఉండాలి ఎక్కువ శాతం. లేదు ఒకవేళ మనకు ఇలాంటి పుల్ బ్యాక్స్ వస్తున్నాయి, అక్కడ సపోర్ట్ తీసుకుంటుందని మనకు అనిపిస్తున్నప్పుడు సో మనం ప్రాఫిట్ను తొందరగా బుక్ చేసుకొని బయటకు వచ్చాలి. ఫుల్ టార్గెట్స్ కాకుండా హాఫ్ టార్గెట్స్ లేదా 1:1 లేదా 1:1.5 దగ్గర బుక్ చేసుకొని బయటకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. చూడండి మళ్ళీ తర్వాత సో ఈ జోన్ అయిపోయింది, నెక్స్ట్ ఈ జోన్ జాగ్రత్త. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే కావడం జరిగింది. మళ్ళీ ఈ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి పుల్ బ్యాక్ ప్రైజెస్ అనేవి రావడం జరిగింది. సో మళ్ళీ ఇది సప్లై జోన్గా యాక్ట్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. చూడండి మళ్ళీ డౌన్ సైడ్ కూడా రావడం అయితే జరిగింది. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ జోన్ రెండోసారి కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక మూడో జోన్ చూద్దాం. మూడో జోన్ చూసినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ డోజీ క్యాండిల్ కాబట్టి ఇది పర్ఫెక్ట్ కాదు, కాబట్టి మనం ఈ క్యాండిల్ పైన మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే మన యొక్క స్టాప్ లాస్ ఇంత అవుతుంది. టార్గెట్ అనేది ఓన్లీ 1:1.5 దగ్గర వరకు మాత్రమే ఉన్నది. సో బట్ ఈ జోన్ కూడా మనకు వర్కౌట్ అయితే కావడం జరిగింది.
ఒక్కసారి ఈ జోన్స్ మనం ఎప్పుడు డ్రా చేసినామో ఒకసారి మనం ఈ జూమ్ చేసి చూద్దాం గతంలో ఎక్కడ ఈ జోన్స్ అనేవి డ్రా చేసినాం. ఈ జోన్ అయితే 27th ఆగస్ట్ రోజు డ్రా చేసినాం. ఈ జోన్ వచ్చేసి 24th ఆగస్ట్ రోజు డ్రా చేసిన జోన్ అనేది ఇప్పుడు వర్కౌట్ కావడం జరిగింది. సో ఇలా నేను కిందికి వెళ్తుంటే చాలా జోన్స్ ఉన్నాయి. అంటే మన ఛానల్లో ఈ వీడియోస్ను రెగ్యులర్గా వాచ్ చేస్తే సో ఇక్కడ ఒక జోన్ ఉంటుందని చెప్పి తెలుస్తుంటుంది. చూడండి అప్ సైడ్లో కూడా చాలా జోన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి సో డెఫినెట్గా మినిమం అంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ కాబట్టి ఎక్కువ సెల్ సైడ్ ఉంటాం. ఒకవేళ ఈవెన్ మనకు ఏదైనా పుల్ బ్యాక్ వస్తే అప్ సైడ్లో వెళ్తే 1:2 కాకుండా 1:1.5 1:1 దగ్గర బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇందాక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపెట్టడం జరిగింది. కాబట్టి సో మీరు ఒకవేళ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ట్రేడ్ చేస్తున్నట్టయితే ఆప్షన్స్ మీద ట్రేడ్ చేస్తున్నట్టయితే మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తే మీకు కొన్ని లెవెల్స్ అనేటివి మీకు కొన్ని కీ లెవెల్స్ యూస్ఫుల్ అవుతాయి. అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడ సప్లై అంటే రిజెక్షన్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు ముందే తెలుస్తుంటుంది. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా వాచ్ చేయండి. సో ఇక రేపటి రోజున జోన్స్ను ఒక్కసారి ఇక రేపటి రోజున ఈ 2 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ కూడా డిమాండ్ జోన్స్ ఉన్నవి, బట్ ఇవి లెవెల్స్ అవుతుంటాయి. బట్ వీటిని కూడా మార్క్ చేసుకోండి. ఓకే. అండ్ రేపటి రోజున ఒకవేళ ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ వీటి మధ్యలో ట్రేడ్ అయితే డెఫినెట్గా ఇక్కడ ఒక సపోర్ట్ లాగా ఉంటుంది, లేదంటే అట్లీస్ట్ ఇక్కడైనా కాసేపు హాల్ట్ అవుతుంది. సో కాబట్టి మనం మినిమం 1:1 కోసం అయితే ఇక్కడ కొన్ని ట్రేడ్స్ను చూడవచ్చు. లేదు దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, దీనిపైన ఓపెన్ అయితే సో నెక్స్ట్ సినారియో ఏంటంటే ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంటుంది. ఈ గ్యాప్ను ఫిల్ చేసే క్రమంలో ఈ గ్యాప్ యొక్క మనకు ఈ జోన్ ఉంటుంది చూడండి, ఇది ఒక జోన్ అవుతుంది, ఇది ఒక జోన్గా యాక్ట్ అవుతుంది. కాబట్టి దీనిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా దీన్ని బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ సస్టైన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం మొన్న డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ అనేది సో ఇలా ఈ లో అనేది సిగ్నిఫికెంట్ లోగా మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇంత కరెక్ట్ కావడం జరిగింది, మళ్ళీ పుల్ బ్యాక్ వెళ్ళడం జరిగింది. సో కాబట్టి 2 సార్లు టచ్ చేయడం జరిగింది. తర్వాత బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది దీనికి పైన ఉంటుంది. సో టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి మనం మొన్న డిస్కషన్ చేసిన మీరు ఈ స్ట్రాటజీని బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీని చూడండి, ప్రతి దాంట్లో వర్కౌట్ అయితే అవుతుంది. బట్ మీరు చూసే ఈ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ జోన్స్ కానీ అంటే సప్లై కానీ డిమాండ్ జోన్స్ కానీ ఈ డ్రా చేసేటప్పుడు లైన్ అనేది సిగ్నిఫికెంట్ లో దగ్గర డ్రా చేస్తే డెఫినెట్గా అక్కడికి ప్రైజెస్ అయితే మళ్ళీ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటిదే ఇంకొకటి చూసినట్టయితే మనం ఇక్కడ ఇంకొక జోన్ కూడా ఉండడం జరిగింది. సో చూడండి ఇది 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ గతంలో ఒకసారి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది. సో ఈరోజు గ్యాప్ డౌన్ తోటి దాన్ని బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. మేబీ రేపటి రోజున మళ్ళీ అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ లెవెల్కు ప్రైజెస్ వచ్చినప్పుడు అంటే 16,800 to 900 అనేది ఒక జోన్ ఉంది. సో ఇక్కడ ఏదైనా ఒక రిజెక్షన్ క్యాండిల్, ఒక బేరిష్ క్యాండిల్ కానీ విక్ రివర్సల్ బేరిష్ క్యాండిల్ కానీ మనకు వచ్చినట్టయితే ఇక్కడ మనం ఓన్లీ ఆ క్యాండిల్కు కొంచెం బఫర్ ఒక 10 points 15 points బఫర్ అటు ఇటు తీసుకొని మనం ట్రేడింగ్ చేసినట్టయితే సో డెఫినెట్గా మనకు మంచి ప్రాఫిట్స్ రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడున్న ట్రెండ్ అనేది మనకు సెల్ ఆన్ రైజ్, ఎప్పుడైతే రైజింగ్ అవుతున్నప్పుడల్లా మనం సెల్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి జోన్స్ దగ్గర మీరు ట్రేడ్ చేయండి, డెఫినెట్గా మీకు ప్రాఫిట్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉన్నాయి. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ 17,200 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 17,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా
యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినప్పుడు ఇక్కడ షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో ఇక్కడ చూడండి ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర చూడండి 16,700 దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్గా అంటే ఈ రోజే కొత్తగా రైడ్ చేయడం జరిగింది. ఇలా ఇక్కడ చూడండి 75,000 72,000 అంటే ఇంచుమించు సమానంగా అంటే 16,700 800 అనేటివి మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా కన్సిడర్ చేయండి. ఇక పుట్ సైడ్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసినట్టయితే 16,500 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,600 దగ్గర బిల్డప్ అయింది. అంటే నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్టు ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 16,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ అయితే కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. ఇచ్ముగి ఇండికేటర్ ప్రకారం కూడా చూద్దాం, మనకి ఇంకా క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నిఫ్టీ అంటే ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే నిఫ్టీ అనేది కంప్లీట్గా బేరిష్ మోడ్లో ఉంది. ఫ్యూచర్ కుమో ఇవన్నీ బేరిష్లో ఉన్నది. సో డౌన్ సైడ్ సినారియో ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. సో ఇలా వస్తే నెక్స్ట్ ఇక్కడ ఒక కన్సల్టేషన్ కావడం జరిగింది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,200 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 16,300 నుంచి 200 మధ్యలో ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇది ఒక సినారియో. ఇక ఒకవేళ ఇలానే కంటిన్యూ అయితే ఈ వీక్లో నెక్స్ట్ ఇక్కడ ఒక టైట్ అంటే చాలా అంటే ఆల్మోస్ట్ జూన్ నుంచి ఆగస్ట్ వరకు 3 మంత్స్ అనేది కన్సల్టేషన్ అయితే కావడం జరిగింది. సో ఈ జోన్లో అంటే జూన్ మధ్యలో నుంచి ఆగస్టు స్టార్టింగ్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ వరకు ఇక్కడ కన్సల్టేషన్ అయింది కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఇక్కడ ఏమైనా హాల్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి ఫస్ట్ 16,000, సెకండ్ వచ్చేసి 15,500 వరకు అంటే ఈ రీజన్లో మనకు ఇక్కడ వరకు కరెక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ జోన్ను మార్క్ చేసుకోండి. అంటే ఇమీడియట్గా రేపటి రోజునైతే ఇదే 16,200 అనేది మనకు ఇమీడియట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ ఈ లో వరకు రావాలి, సెకండ్ ఈ లెవెల్ను టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఇక్కడ అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేద్దాం. అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఒకవేళ ఏమైనా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఇలా వరుసగా కంటిన్యూగా మనకు డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పుల్ బ్యాక్స్ అయితే వస్తాయి. ఆ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఇది, ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయాలి. ఈ గ్యాప్ ఏరియా వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది. ఒకవేళ ఇంకా వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ అంటే 17,000 అనేది మ్యాక్సిమం 16,750 నుంచి 17,000 వరకు ఒక రెసిస్టెన్స్ జోన్, సప్లై జోన్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ అవుతుందో నెక్స్ట్ ఇక్కడ వరకు అంటే ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్గా అక్కడ వరకు అయితే రావడం జరిగింది. సో ఇక రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఒకవేళ ఇక్కడ మనకు ఈ కుజుసెల్ లైన్ అదే బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది. ఫ్లాటనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్లాటనింగ్ స్టార్ట్ అయిన క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ కాలేదు చూడండి. సో కాబట్టి మేబీ మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వస్తే ఎక్కడ వరకు రావచ్చు, ఫస్ట్ టార్గెట్ ఈ కన్వర్జన్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఇంకా ముందుకెళ్తే ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ బేస్ లైన్ వరకు వస్తుంది. కన్వర్జన్ లైన్ వచ్చేసి 16,744, బేస్ లైన్ వచ్చేసి 16,900 వరకు దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇది అప్ సైడ్ సినారియో. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో వస్తే సో నెక్స్ట్ ఈ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళటి లో అనేది బ్రేక్అవుట్ కావాలి. ఎలాంటి ఇవాళటి లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉన్నది. సో ఇందాక మనం బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం 16,346.95 అంటే 16,347 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటే ఒకవేళ డౌన్ సైడ్ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. కాబట్టి దీన్ని మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను మనం అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం జరిగింది. సో ప్రీవియస్ డే
లోను S1 బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ S2ను కూడా ఫస్ట్ 5 మినిట్స్లోనే క్లోజ్ కావడం జరిగింది. అగ్రెసివ్ ట్రేడర్ ఎంట్రీ అనేది ఇది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. ఒకవేళ మనం కన్జర్వేటివ్ ట్రేడర్ మనం ఎంటర్ కావాల్సి వస్తే మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది స్టాప్ లాస్ అనేది ఇది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇది 1:1 మాత్రమే ఉన్నది కాబట్టి సో మనకు ట్రేడ్ లభించలేదని చెప్పవచ్చు బ్యాంక్ నిఫ్టీలో పర్టికులర్గా. ఇక క్యామెరాల ప్రకారం L3 L4 మధ్యలో ఓపెన్ అయింది. L4ను బ్రేక్అవుట్ కావడం జరిగింది ఫస్ట్ క్యాండిల్. సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్. ఇక్కడ యాక్చువల్గా H5 ఉంటుంది, నేను దాన్ని హైడ్ చేయడం జరిగింది. అది కూడా ఈజీగా అచీవ్ కావడం జరిగింది. బట్ ఓన్లీ ఇది కూడా అగ్రెసివ్ ట్రేడర్స్ మాత్రమే లభించడం అయితే జరిగింది. ఇక్కడ సప్లై డిమాండ్ జోన్స్ చూస్తే మనం ఇవ్వబడిన ఇది డిమాండ్ జోన్, గతంలో డిమాండ్ జోన్ కాబట్టి ఇక్కడ దీనిలోనూ ఓపెన్ కావడం జరిగింది. సో దీని దగ్గర నుంచి రిజెక్షన్ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇది హెవీగా ఉన్నది కాబట్టి సో ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది మనకు వర్కౌట్ కాదు, ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదని చెప్పవచ్చు. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ప్రైజెస్ అనేవి ఈ జోన్ దగ్గర ఎక్కడ మనకు అంటే సపోర్ట్ అయితే తీసుకోలేదు కాబట్టి ఈ జోన్ వదిలేద్దాం, ఈ జోన్ అయిపోయింది. ఇక ఈ జోన్ చూసినప్పుడు ఇక్కడ ఎలాంటి సపోర్ట్ క్యాండిల్ అయితే రాలేదు. తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుందాం, మళ్ళీ ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కావడం జరిగింది. సో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిన సందర్భంలో మనం బుల్లిష్ క్యాండిల్స్ కోసం చూస్తాం. ఇక్కడ ఇలాంటి బుల్లిష్ క్యాండిల్ ఇది మనకు ఇండిసిషన్ క్యాండిల్, ఇది కూడా ఇండిసిషన్ క్యాండిల్. సో ఇది ఓకే అంటే విక్ అనేది డౌన్ సైడ్ మాత్రమే ఉన్నది. సో కాబట్టి విక్ రివర్సల్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అనుకోవచ్చు. కానీ దీనిపైన మనకు ఎలాంటి ట్రేడ్ అయితే ఎగ్జిక్యూటివ్ కాలేదు కాబట్టి సో ఈ జోన్ దగ్గర మనకు ఎలాంటి ఫేక్ అవుట్స్ నుంచి మనమైతే జాగ్రత్త పడ్డట్టే. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇదే జోను మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. చూడండి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్స్ అనేటివి ఇక్కడ అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. అంటే ఈ జోన్కి కొంచెం పైన తీసుకోవచ్చు, ఎందుకంటే జోన్ అనేది తక్కువ ఉన్నది కాబట్టి టార్గెట్ అనేది ఈజీ అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ఈ జోన్ చూసినప్పుడు ఈ జోన్ అనేది సో ఇక్కడ మనకు ఇక్కడ ఎలాంటి బులిష్ క్యాండిల్ రాలేదు, ఇక్కడ రావడం జరిగింది. దీనిపైన ఎంట్రీ లభించలేదు. మళ్ళీ లేటర్ పీరియడ్లో ఇది బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలాంటి పుల్ బ్యాక్ అంటే ఇక్కడ ఎలాంటి బేరిష్ క్యాండిల్స్ అయితే రాలేదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ అప్ సైడ్ కూడా రావడం జరిగింది. అప్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందని చూస్తే ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సపోర్ట్ తీసుకుంటే సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. దీని కింద టార్గెట్ అనేది 1:2 టైమ్స్. అంటే ఈ జోన్ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక రేపటి రోజున ఈ డిమాండ్ జోన్ కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక సప్లై జోన్, ఇక్కడ ఒక గ్యాప్ సప్లై జోన్ అయితే ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ జోన్ కూడా కన్సిడర్ అయితే చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి డెఫినెట్గా రిజెక్షన్స్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ 35,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. అలాగే పుట్ సైడ్ డేటాను ఒకసారి చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 33 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ కంటిన్యూ కావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ఓవరాల్గా డౌన్ సైడ్ అయితే ఉండడం జరిగింది.
సో ఇలా చూసినట్టయితే నెక్స్ట్ ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. సంథింగ్ ఇక్కడ కొంచెం అంటే ఎగ్జాక్ట్ ఇదే కాకుండా 33,100-200 వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ మనకు ఈ 32,000 వరకు కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 34,004 అంటే ఈ 34,000 లెవెల్ అనేది నేను గతంలోనే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు ప్రైజు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాను. ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుందని చెప్పాము. సో దానికంటే కింది వరకు వచ్చి మళ్ళీ బౌన్స్ అయితే కావడం జరిగింది. మేబీ కాబట్టి ఈ లెవెల్స్ని కూడా మీరు మార్క్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది విత్ లాజిక్ తోటి చెప్తున్నాను, ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం తోటి చెప్తున్నాను కాబట్టి ఎక్కువ శాతం వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక అప్సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెలే, అంటే ఈ రోజు యొక్క హై, అంటే ఈ గ్యాప్ను ఫిల్ చేయాలి. ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అది ఫుల్ బ్యాక్ వస్తే సో కాబట్టి ఈ జోన్ అయితే మార్క్ చేసుకోండి. ఆల్రెడీ మన దానిలో మార్క్ చేస్తున్నది కాబట్టి అవసరం లేదు. అక్కడి వరకు వస్తే మనం ఆటోమేటిక్గా అలర్ట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే ప్రైస్ అనేది, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది. ఫ్లాటనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ లో అనేది బ్రేక్అవుట్ కాలేదు, మళ్ళీ అప్ సైడ్ రావడం జరిగింది. ఇలా వస్తే నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 35,000 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ ఇంకా అప్ సైడ్ వెళ్తే ఈ 35,600 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పాసిబిలిటీ అంటే యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నాయి. కాబట్టి వీటిని మార్క్ చేసుకోండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకు నెక్స్ట్ ఇక్కడ ఒక క్లౌడ్ ఉంది. ఈ క్లౌడ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఇంకా క్లౌడ్ లోపలికి వస్తే ఈ లెవెల్ 32,007 చూడండి, ఇక్కడ చూడండి, ఈ 32,234 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి గతంలో రెసిస్టెన్స్ అంటే మనం ఇందాక మొన్న డిస్కషన్ చేసుకున్న బ్రేక్ అండ్ రిటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఒకసారి మనకు హాల్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక గ్యాప్ జోన్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ వరకు అంటే ఈ వీక్లో ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 32,324 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. అలాగే నిఫ్టీని కూడా చూద్దాం ఒక్కసారి. నిఫ్టీని కూడా చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు నిఫ్టీ అనేది ఎక్కువ శాతం డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఒకవేళ ఇలా చూస్తున్నప్పుడు మనం ఇందాక డిస్కషన్ చేసుకున్న బ్రేక్ అండ్ రిట్రేస్ స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నట్టయితే 15,314 ప్రకారం 314 వరకు 300 వరకు రావడానికి అయితే మనకు అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను బాగా తీసుకోండి. అంటే 15,000 నుంచి 15,300 అనేది మనకు ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. వీడియో లెంత్ అవుతుందని అనుకుంటున్నాను. సో కానీ ఒకటే వీడియోలో మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ వస్తున్నాయి, అన్నీ కవర్ అవుతున్నాయి. కాబట్టి చూడండి. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే ఈరోజు కూడా వీళ్ళు 3,565 crores సెల్ చేయడం అయితే జరిగింది. సో డిఐఎల్ మాత్రం నియర్లీ అంటే దగ్గర 3,000 వరకు అంటే 2,764 వరకు వీళ్ళు బై చేయడం అయితే జరిగింది. సో మనం దీన్నే కన్సిడర్ చేస్తాం కాబట్టి వీళ్ళు సెల్ మోడ్లోనే ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళు సెల్ చేస్తున్నారు, మన వాళ్ళు బై చేస్తున్నారు. అంటే ఈక్వల్ కాకపోయినా అలా 50%, 60% వరకు మన వాళ్ళు బై చేస్తున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వీళ్ళు బై సైడ్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మార్కెట్ అనేది అప్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడ ఎండ్ అవుతారో ఒకసారి చూద్దాం. సో కాబట్టి ఈ డాటాను కూడా మీరు ఒకసారి కన్నేయండి దీనిలో ఎప్పుడు మనకు బయింగ్ వస్తుందో అప్పుడు మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మన వ్యూ బేరిషే. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.